కాంబోడియా దేశంలోని సియం రీప్ ప్రాంతంలో అడవుల మధ్య నిద్రిస్తున్నట్లు ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం ఉంది. అదే ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్మించబడిన యాంకోర్ వాట్. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, అది ఒక నాగరికత, ఒక చరిత్ర, ఒక రహస్యం. మరి ఇప్పుడు 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. యాంకోర్ వాట్ కాంబోడియాలోని ఒక అద్భుతమైన దేవాలయం. ప్రపంచంలోని అతిపెద్ద విష్ణు దేవాలయంగా ప్రసిద్ధి. ఈ గొప్ప నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర, దాని నిర్మాణం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, రహస్యాలు, పునరుద్ధరణ సవాళ్లు, వాస్తుశిల్పం, సంస్కృతి, పురాణాలు, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు, ప్రపంచ అద్భుతాల జాబితాలలో చేరిక, ఇవన్నీ ఈ ప్రదేశం చుట్టూ ఆసక్తికరమైన విషయాలు. యాంకోర్ వాట్ను అర్థం చేసుకోవాలంటే దాని నేపథ్యాన్ని తెలుసుకోవాలి. ఇది యాంకోర్ సామ్రాజ్యం అనే శక్తివంతమైన రాజ్యం యొక్క ప్రతిభావంతమైన నిర్మాణం. ఈ సామ్రాజ్యం 9వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ప్రాబల్యం చెందింది. యాంకోర్ అప్పుడు కాంబోడియాగా పిలువబడే ప్రాంతంలో రాజధానిగా ఉండేది. ఈ సామ్రాజ్యం తన ప్రాంతంలో ఒక ప్రముఖ శక్తిగా ఉండి ఆర్థిక, సాంస్కృతికంగా వికసించింది. యాంకోర్ వాట్ నిర్మాణం 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II అనే రాజు కాలంలో ప్రారంభమైంది. ఈ దేవాలయం నిర్మాణానికి దాదాపు 4 దశాబ్దాలు పట్టింది. ఇది ఒక భారీ ప్రాజెక్టు. లక్షలాది మంది కార్మికులు, శిల్పులు, ఇంజనీర్లు పనిచేశారు. ఆ కాలంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రకృతితో అనుబంధాన్ని పరిగణలోకి తీసుకొని ఈ అద్భుతమైన నిర్మాణాన్ని సాధించారు. యాంకోర్ వాట్ను విష్ణువుకు అంకితం చేశారు. హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో విష్ణువు ఒకరు. ఆ కాలంలో యాంకోర్ సామ్రాజ్యం హిందూ మతాన్ని అనుసరించింది. సూర్యవర్మన్ II విష్ణువుకి అత్యంత భక్తుడు. ఆయన తన సామ్రాజ్యం యొక్క శక్తి, సంపద, ఆధ్యాత్మికతల ప్రతిబింబంగా ఈ దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇది రాజు యొక్క అధికారాన్ని, సామ్రాజ్యం యొక్క ఐశ్వర్యాన్ని ప్రదర్శించే ఒక చిహ్నంగా కూడా నిలిచింది. యాంకోర్ వాట్లో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. దాని నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన అమరిక, జ్యోతిష్యపరమైన అంశాలు ఇప్పటికీ పరిశోధకులను ఆకట్టుకుంటాయి. దేవాలయం లోపలి గోడలపై ఉన్న శిల్పాలు, చిత్రాలు, ఇతిహాసాలు అనేక ప్రశ్నలకు తావిస్తాయి. ఈ రహస్యాలను వెలికి తీయడానికి పరిశోధకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. యాంకోర్ వాట్ యొక్క వాస్తుశిల్పం అద్భుతమైనది. ఇది ఖమేర్ శైలిలో నిర్మించబడింది. దేవాలయం ఒక పెద్ద మండలం ఆకారంలో ఉంటుంది. దీని చుట్టూ నీటి కందకాలు ఉంటాయి. ప్రతి దిశలో ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తాయి. దేవాలయం లోపలి భాగంలో విస్తారమైన ప్రాంగణాలు, మందిరాలు, శిల్పాలు ఉన్నాయి. ప్రతి వివరంలోనూ ఖచ్చితత్వం, సమర్థత కనిపిస్తాయి. కాలం గడిచే కొద్దీ యాంకోర్ వాట్కు విస్తృతమైన పునరుద్ధరణ అవసరం ఏర్పడింది. అడవిలో కలిసిపోయిన భాగాలను శుభ్రపరచడం, శిల్పాలను పునర్నిర్మించడం, నిర్మాణాన్ని స్థిరీకరించడం పెద్ద సవాళ్లు. అంతేకాకుండా పర్యాటకం పెరుగుదల కూడా దేవాలయంపై ఒత్తిడి పెంచుతుంది. పునరుద్ధరణ పనులు జాగ్రత్తగా నిపుణులతో చేయాలి. దేవాలయం యొక్క అసలు స్వరూపాన్ని కాపాడుతూనే భవిష్యత్తు తరాలకు అందించాలి. యాంకోర్ వాట్ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఆ కాలపు సంస్కృతి, ఆధ్యాత్మికత, కళల ప్రతిబింబం. దేవాలయం గోడలపై హిందూ పురాణాల నుండి గాథలు, దేవతల చిత్రాలు చెక్కి ఉన్నాయి. ఇవి ఆ కాలపు జీవన విధానాన్ని, విశ్వాసాలను తెలియజేస్తాయి. యాంకోర్ వాట్ చుట్టూ అభివృద్ధి చెందిన నాగరికత గురించి కూడా తెలుసుకోవచ్చు.
యాంకోర్ వాట్ యొక్క చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించి యునెస్కో దీనిని 1992లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇది ప్రపంచం యొక్క సాంస్కృతిక వారసత్వానికి గల విలువైన నిధిగా పరిగణించబడుతుంది. యాంకోర్ వాట్ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటిగా పేరుగాంచింది. దాని భారీ పరిమాణం, సంక్లిష్టమైన నిర్మాణం, అందమైన శిల్పాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దీనిని ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చేశాయి. ఇది ప్రపంచంలోని అత్యంత సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా మారింది. యాంకోర్ వాట్ గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలకు అదనంగా యాంకోర్ వాట్ను ప్రపంచ 8వ అద్భుతంగా పేర్కొనడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీని అద్భుతమైన నిర్మాణం, విశాలమైన ప్రాంగణాలు, సంక్లిష్టమైన శిల్పాలు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దేవాలయం నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు, వాటిని తరలించిన దూరం, ఆ కాలంలోని సాంకేతిక పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే యాంకోర్ వాట్ నిర్మాణం ఒక అద్భుతమైన విజయం. ఇది ఆ కాలపు ఇంజనీర్లు, కార్మికుల నైపుణ్యానికి నిదర్శనం. ఇప్పటికీ యాంకోర్ వాట్లో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. పరిశోధకులు, చరిత్రకారులు నిరంతరం దీని గుట్టు విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి కొత్త ఆవిష్కరణ యాంకోర్ వాట్ యొక్క మహత్వం, సంక్లిష్టతను మరింత స్పష్టం చేస్తుంది. యాంకోర్ వాట్ను భవిష్యత్తు తరాలకు కాపాడడం ఒక పెద్ద సవాలు. పర్యాటకం, వాతావరణ మార్పులు, నిర్మాణం యొక్క సహజ క్షీణత వంటి అనేక అంశాలు దీనిని ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాకుండా పునరుద్ధరణ పనులు, సంరక్షణ చర్యలు, సుస్థిర పర్యాటకం వంటి అంశాలపై నిరంతర దృష్టి పెట్టడం అవసరం. యాంకోర్ వాట్ యొక్క అందం, సంక్లిష్టత మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. యాంకోర్ వాట్ ఒక అద్భుత కళాఖండం, మానవ సృజనాత్మకతకు ఒక నిదర్శనం. ప్రపంచ వారసత్వంగా మనందరికీ చెందినది. దీనిని కాపాడటం, భవిష్యత్తు తరాలకు అందించడం మనందరి బాధ్యత.